హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ వాణి విజయం. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు భారత్ శక్తి పేపర్ మెయిన్ పేజీలో వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కథనం. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి అక్రమాలకు మరి తెరదిప్పినటువంటి వార్త ఇక్కడ వచ్చింది. అది ఒకటో రెండో కాదు, 100 కాలేజీలల్లో ఇంటర్మీడియట్ కాలేజీలల్లో మరి నిబంధనలను తుంగలదొక్కి వాళ్ళ ఇష్టానురాజ్యంగా కాలేజీలు నడిపిస్తూ మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ను కూడా ఎన్ఓసీలను కూడా వాళ్ళే ఫోర్జరీ చేసుకొని ఎన్ఓసీలు వాళ్ళే తయారు చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి దుస్థితి ఇక్కడ ఈరోజు ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఇంటర్మీడియట్ కాలేజీలో అవి హైడ్రా ఇవ్వాల్సినటువంటి ఎన్ఓసీలు ఏదైతే ఉన్నాయో రంగనాథ్ గారు చేతులతోటి వాటి ఫిట్నెస్ చూసి ఈ బిల్డింగులన్నీ బాగానే ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ ఉంది, ఈ నాణ్యమైనటువంటి బిల్డింగులు ఇవన్నీ కూడా వీటిలో కాలేజీలు నడపొచ్చు అనేటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి మరి సంస్థలది ఆ సంస్థకు ఉన్నటువంటి కమిషనర్ రంగనాథ్ గారు జారీ చేయాల్సినటువంటి ఎన్ఓసి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళే తయారు చేసుకొని ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళే ఎన్ఓసి పెట్టుకున్నటువంటి పరిస్థితి 100 కాలేజీలలో ఇంటర్మీడియట్ కాలేజీలలో వచ్చినటువంటి పరిస్థితి. అంటే విద్యార్థుల జీవితాలతోటి ప్రాణాలతో చెరగాట మారుతున్నటువంటి ఇంటర్మీడియట్ 100 కాలేజీల భాగవతము ఈరోజు భారత్ శక్తి పేపర్ బయటపెట్టినటువంటి పరిస్థితి. దానికి సంబంధించింది విద్యార్థుల జీవితాలతో చెలగాటం కాలేజీలు, ఫైర్ ఎన్ఓసి, ఫేక్ ఎన్ఓసీలు. ఇక్కడ చూడండి, రంగనాథ్ గారు ఈయన సంతకం ఫోర్జరీ చేసి ఈ ఫైర్ ఎన్ఓసీలు తీసుకొని ఈ నకిలీ ఎన్ఓసీల దందాపై మరి ఇప్పుడు మాత్రము ఈ హైడ్రా ఉక్కుపాదం ఓపెన్ ఉంది. ఈ కాలేజీల భాగవతం ఇప్పుడు ఉంటుంది మీ ఆటగా. మీరు చేసిరు కదా దందా, నకిలీ దందా, కాలేజీ ఫిట్నెస్లు మీరే సృష్టించుకున్నారు కదా. ఇప్పుడు హైడ్రా రంగ ప్రవేశం చేసి ఉక్కుపాదం పెట్టి మీ కాలేజీల భర్తం బట్టి ఒక్కొక్క కాలేజీని మరి వాళ్ళ పర్మిషన్ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. నకిలీ ఎన్ఓసీల దందాపై హైడ్రా ఉక్కుపాదం, అనుమతుల కోసం అక్రమదారులు, నకిలీ ఎన్ఓసీలపై హైడ్రా ఉక్కుపాదం. ఇక ఊకుంటారా? మీరేదో నడిపిద్దాంలే చేద్దాంలే అనుకొని విద్యార్థుల జీవితాలతోటి ప్రాణాలతో చెడగాటమడినటువంటి మీ యొక్క ఎన్ఓసీల పర్వం ఈరోజు హైడ్రా దృష్టికి పోయింది. ఇక ఊకుంటారా? రంగనాథ్ పోయి ఆయనదే ఫోర్జరీ చేసింది సంతకాన్ని. ఇంకెంత దారుణం ఉంటుందో చూడరు. ఇక ఇప్పుడు ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి భద్రతకు తూట్లు పొడుస్తూ కేటుగాళ్ళు రాష్ట్ర రాజధానిలో విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమంటున్నటువంటి ప్రైవేటు జూనియర్ కళాశాలల ముసుగు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలు ఏవైతున్నాయో ఈ యొక్క దుర్మార్గానికి తెరలేపినాయి. ఏమి దుర్మార్గము? వీళ్ళే సొంతంగా దొంగ డాక్యుమెంట్లు అంటే ఈ యొక్క ఫోర్జరీ సంతకాలు చేసుకొని ఎన్ఓసీలు తయారు చేసుకొని వీళ్ళు ఈ యొక్క అనుమతుల కోసం అక్రమదారులు వీళ్ళు ఈ నకిలీ ఎన్ఓసీల పైన మరి ఇంత పెద్ద దుమారం లేపి ఈ విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి ప్రైవేట్ కాలేజీల దందా ఇక ఇప్పుడు ముగియనుంది. దీనికి చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఇది హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 100 కాలేజీలో ఈ యొక్క నకిలీ ఫోర్జర్ సంతకాలు చేసుకొని చేసినటువంటి తెరలేపినటువంటి పరిస్థితి. కళాశాలలో ముసుగు తొలగిపోతుంది. అకాడమిక్ అఫిలియేషన్లు, నిర్వహణ, అనుమతుల కోసం కక్కుర్తి పడినటువంటి యాజమాన్యాలు ఏకంగా ప్రభుత్వ శాఖల ముద్రలను ఫోర్జర్ చేస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నాయి. అఫిలియేషన్ తెచ్చుకోవాలి అంటే ప్రతి సంవత్సరం కాలేజీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని కాలేజీ నడుపుకోవాలి. అంటే వీళ్ళన్నీ సమర్పించాలి. ఎవరికి? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు ఈ కాలేజీ సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తం కూడా పెట్టి అక్కడ ఫైర్ ఉన్నట్టు, పార్కింగ్ ఉన్నట్టు, డ్రింకింగ్ వాటర్ ఉన్నట్టు, శానిటేషన్ ఉన్నట్టు, అన్ని వసతులు ఉన్నట్టు, ఫైర్ సేఫ్టీ ఉన్నట్టు, ఫైర్ సేఫ్టీ వాళ్ళది నాణ్యంగా ఉందా లేదా, పనిచేస్తుందా లేదా అని వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ఉండాలి. వీటన్నిటికీ బిల్డింగ్ కూడా పటిష్టంగా ఉందా లేదా, నాణ్యంగా ఉందా లేదా అనేటువంటి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా పట్టుకొని పోతేనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మళ్ళీ
కొత్త సంవత్సరానికి ఆ కాలేజీ నడుపుకుంటానికి అనుమతినిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళంతా ఆ ఫ్యాకల్టీ లిస్టు, కాలేజీ లిస్టు, పర్మిషన్ లిస్టులు ఇవన్నీ పట్టుకపోయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పెట్టుకుంటే 26-27 సంవత్సరానికి విద్యా సంవత్సరం గాను ఈ కాలేజీ నడుపుకోవచ్చు మీరు అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. దానికోసము కకృతి పడి ఈ ప్రభుత్వ ఈ ముద్రలు సేకరించి దాంతో లెటరేట్ తయారు చేసుకొని దాని మీద రంగనాథ్ గారి సంతకం పెట్టుకొని ఆయన పెట్టినట్టు ఒక దొంగ సంతకం పెట్టుకొని ఇవాళ అఫిలియేషన్ పోయి తెచ్చుకొని కాలేజీని నడుపుతూ విద్యార్థుల జీవితాలతో జలగాటమాడుతున్నటువంటి 100 కాలేజీల భాగవతమే భారత్ శక్తి పేపర్ ఇలా బయట పెట్టినటువంటి పరిస్థితి. హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే హైడ్రా చేపట్టినటువంటి దర్యాప్తులో వెలుగు చూసినటువంటి దారుణమైన నిజాలు విద్యా వర్గాల్లో కలకలం రేపాయా. ఇప్పుడు హైడ్రా ఈ యొక్క ఫోర్జరీ సంతకాలు పెట్టుకొని దొంగగా ఫిట్నెస్ లేకుండా నడుస్తున్నటువంటి కాలేజీలు అఫిలియేషన్లు తెచ్చుకున్నటువంటి కాలేజీల మీద హైడ్రా ఉక్కుపాదం మోపి మొత్తం వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు వెన్నుల వణుకు పుట్టినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు మరి, భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసి నకిలీ ఫైర్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్తో సాగిస్తున్నటువంటి ఈ చీకటి వ్యాపారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది ఫైర్ ఎన్ఓసీలు ఉండాలి. ఇక్కడ చూడండి ఇది ఫైర్. ఈ ఫైర్ ఎన్ఓసీలు అంటే వీళ్ళు ఏం తీసుకున్నారు, ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు తీసుకున్నారు. ఇది ఫేక్ ఎన్ఓసీలు తీసుకొని కాలేజ్ అఫిలియేషన్ తెచ్చుకొని 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పర్మిషన్లు తెచ్చుకొని అడ్మిషన్లు చేసుకొని వందలాది వేలాది కోట్ల రూపాయలు దోసుకొని ఈ కాలేజీలో విద్యా దోపిడీ చేసుకుంటా విద్యా ప్రమాణాలు పాటించకుండా ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఈ విద్యను దోపిడీ చేస్తూ విద్యార్థుల జీవితాలు ప్రాణాలను వాళ్ళు ఇట్లా దోసుకునేటువంటి పరిస్థితికే ప్రభుత్వం స్పందించి ఈ వీళ్ళపైన ఇప్పుడు తీవ్రంగా స్పందించి మరి వాళ్ళ మీద గట్టి ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మూలాల నుంచి కదిలిన యంత్రాంగం వెలుగులోకి నకిలీల పరంపర. ఇక ఇప్పుడు హైడ్రా మొదలుపెట్టింది వేట. ఈ 100 కాలేజీలు ఇంకా ఎన్ని కాలేజీలు ఉన్నాయో ఈ పర్మిషన్లు లేకుండా ఈ దొంగ పర్మిషన్లతోటి వీళ్ళు అఫిలియేషన్ తెచ్చుకొని ఎట్లా నడిపించుకుంటారు అనేటువంటి దాని మీద తీవ్రంగా వీళ్ళు పరిశోధన చేస్తున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని కొన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలు అంటే ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ చేస్తున్నటువంటి భాగవతము ఎట్లుందనేది ఒకసారి మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం. ఓకే, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దుర్మార్గానికి సంబంధించినటువంటిదే. ఈ విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాటున్న దానికి ఇప్పుడు మరి బ్రేక్ పడేటువంటి పరిస్థితులు అయితే దగ్గరగా ఉన్నాయి. విద్యాధికారులను మోసం చేసేందుకు పన్నినటువంటి పన్నాగం బట్టబయలైంది ఇక్కడ. మరి ఫిబ్రవరి 26, 2026న హైందవి జూనియర్ కళాశాలపై వచ్చినటువంటి ఫిర్యాదులో అసలు భాగవతం వెలుగులోకి వచ్చింది. అసలు ఇదంతా ఎట్లా బయటపడ్డదంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఇది ఫిబ్రవరిలో 2026 ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరిలో హైందవి జూనియర్ కళాశాల దీనిపైన ఒక ఫిర్యాదు వచ్చింది. ఈ హైందవి జూనియర్ కళాశాల పైన ఒక ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదు తోటి ఈ అసలు భాగవతం మొత్తం బయటపడ్డది. ఈ ఫిట్నెస్ సంబంధించినటువంటిది ఎన్ఓసీలకు సంబంధించినటువంటిది ఫేక్ ఫైర్ ఎన్ఓసీలకు మొత్తం భాగవతం కూడా ఈ హైందవి కాలేజీ మీద వచ్చినటువంటి ఫిర్యాదు వల్ల ఈ మొత్తం కూడా 100 కాలేజీల భాగవతం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. దీనిని సీరియస్గా తీసుకున్నటువంటి హైడ్రా 2025, 26, 27 విద్యా సంవత్సరాలకు గాను వివిధ జిల్లాల నుంచి సమర్పించినటువంటి ఫైర్ ఎన్ఓసీల ప్రామాణికతపై లోతైన దర్యాప్తు చేపట్టింది. ఎప్పుడైతే ఈ హైందవి కాలేజీ పైన వచ్చినటువంటి ఆరోపణ ఉందో దీంతో హైడ్రా మరి కదిలి ఈ అన్ని కాలేజీల పైన ఎంక్వైరీ చేస్తే ఈ 25, 26, 26, 27 ఈ 2 సంవత్సరాలకు గాను వచ్చినటువంటి అఫిలియేషన్ పర్మిషన్ల మీద వీళ్ళు పూర్తిగా ఆరాధిస్తే మరి ఈ యొక్క లోతైనటువంటి అధ్యయనం చేపట్టినటువంటి హైడ్రా దీంట్లో వచ్చినటువంటి నిజాలు 2 విడతలుగా అధికారులు జరిపినటువంటి ఈ పరిశీలనల విస్మయకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈ యొక్క హైందవి కాలేజీ పుణ్యం అంటూ దీంతో ఇప్పుడు 100 కాలేజీలలో జరిగేటువంటి భాగవతం మొత్తం కూడా ఈ హైడ్రా మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మొదటి దశలో పరిశీలించినటువంటి 76 ధృవీకరణ పత్రాల్లో
7 నకిలీవిగా తేలగా రెండో దశలో ఏకంగా 45 పత్రాలు ఫోర్జరీ చేసినట్లు నమోదైంది. మొత్తం మీద ఈ పరిధిలో సమర్పించినటువంటి 142 ఎన్ఓసీలలో సగానికి పైగా 52 పత్రాలు నకిలీవని కావడంతో వ్యవస్థలోని రుసులను ఎత్తి చూపినట్టు అయింది. అంటే ఒక్కొక్క కాలేజీ దాదాపు 76 ఉంటాయట దానికి సంబంధించినటువంటి పత్రాలు. వాటిని పరిశీలిస్తే దీంట్లో 52 పత్రాలు నకిలీ అని అర్థమైపోయింది. అంటే దీన్ని బట్టి ఈ వ్యవస్థలో ఎంత లొసుగులు ఉన్నాయనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక ఎఫ్ఐఆర్లో నమోదైన కీచక కళాశాలలు ఇక ఇట్లా ఎప్పుడైతే బయటపడ్డాయో వీళ్ళు ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి కీచకమైనటువంటి కళాశాలలు, కీచక పనులు అంటే విద్యార్థుల జీవితాలతో చెడగాటమాడుతున్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్మీడియట్ బోర్డును తప్పుదో పట్టిస్తూ ఇక ఇంటర్మీడియట్ బోర్డు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వాళ్ళు నిమ్మకి నీరు ఎత్తినట్టు కూర్చుంటారు అధికారులు. ఎవరు పోయి కాలేజ్ చూడరు, ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లుందో చూడరు, విద్యా బోధన ఎట్లుందో చూడరు, మౌలిక వసతులు ఎట్లున్నాయో చూడరు, ఆ కాలేజ్ ఎట్లా నడుస్తుందో తెలియదు, ఆ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఎట్లుందో తెలియదు, ఆ బస్సుల ఫిట్నెస్ ఎట్లుందో కూడా చూడరు. దానికి R&B వాళ్ళు కూడా RTL కూడా అడ్డగోలుగా వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తారు. దీని లెక్కనే భాగవతం అంటే అందులో 76 దాంట్లో ఈ బస్సులది కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా అది కూడా ఫేకే. 5,000 ఇస్తే కథం ఇట్లా టిక్ మార్క్ పెట్టి ఎన్ఓసి ఇస్తారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా RTL ఇస్తారు. అంటే ఇంత పెద్ద భయంకరమైనటువంటి మోసం జరిగేటువంటి కాలేజీలో ఈ భాగవతము ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యడంతో జూలై 4న లేక్ పోలీస్ మరి స్టేషన్లోని హైడ్రా ఫిర్యాదు మేరకు ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ 92/2026 నమోదైంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 337, 336, 340, 318 ఈ యొక్క 3(5) కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కాలేజీల పైన ఇన్ని సెక్షన్లు పెట్టిరు ఇక చూడరు. ఇక్కడ ఇవన్నీ సెక్షన్లు పెట్టి ఇక దర్యాప్తు ముమ్మరం చేసింది హైడ్రా. ఈ కుట్రలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ప్రధాన కళాశాలల వివరాలు ఇవి. వీళ్ళు ఏదైతే చేస్తే దర్యాప్తు చేసినటువంటి దాంట్లో వచ్చినటువంటి ప్రధానమైన కాలేజీలు ఏమున్నాయో ఇక్కడ మీకు చెప్తా. ఇక మొదటగా మొదలుపెట్టింది బోని కొట్టింది ఏంటిది, ఇది హైందవి జూనియర్ కళాశాల. ఈ హైందవి జూనియర్ కళాశాల ఈ డొంక లాగితే తీగ మొత్తం వచ్చింది. ఈ తీగని లాగితే డొంక మొత్తం కనబడ్డది. ఈ హైందవి కాలేజీ ఎక్కడుంది? బరకత్పుర, హైదరాబాద్. హైందవి కాలేజీ దీని పుణ్యమా అంటూ ఇప్పుడు 100 కాలేజీలు బయటకు వచ్చినాయి. అక్రమంగా నడిపించేటువంటి కాలేజీలు 100 కాలేజీలు. ఈ యొక్క హైందవి కాలేజీ ఎక్కడుంది? బరకత్పుర, హైదరాబాద్. నకిలీ ఎన్ఓసి తేదీ 28/8/2025. వీళ్ళది ఎప్పుడు బయటపడ్డది? 2025 8వ నెల 28వ తారీఖు నాడు. రెసెన్స్ జూనియర్ కళాశాల ఇది రెసోనెన్స్ జూనియర్ కళాశాల. దీని కోడ్ నెంబర్ వచ్చి 60282. దీని కోడు కళాశాల కోడు. మరి ఎస్ఆర్ నగర్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఎస్ఆర్ నగర్లో ఉంది. ఇది హైదరాబాద్లో. నకిలీ ఎన్ఓసి తేదీ దీనిది ఎప్పుడు బయటపడ్డది? 27/2/2026న దీన్ని కూడా నకిలీ ఎన్ఓసీలు తెచ్చినటువంటి బండారం బయటపడ్డది. వీళ్ళు తెచ్చుకున్నది ఈ డేట్లో తెచ్చుకున్నారు. ఇక పోతే ప్రియాంక గర్ల్స్ జూనియర్ కళాశాల. ప్రియాంక గర్ల్స్ జూనియర్ కళాశాల కోడ్ 60319. ఇది ఎక్కడ ఉంది? మెహదీపట్నంలో ఉంది. ఇది మెహదీపట్నం హైదరాబాద్లో ఉన్నటువంటిది. దీన్ని ఎప్పుడు గుర్తించారంటే నకిలీ తెచ్చుకున్నటువంటిది 24/3/2026న ఎన్ఓసి తెచ్చుకుంది. ఇది ఈ ప్రియాంక గర్ల్స్ జూనియర్ కాలేజ్. ఇక పోతే మదర్స్ గర్ల్స్ జూనియర్ కళాశాల. ఇది విద్యానగర్ హైదరాబాద్లో ఉంది. ఇది కూడా మరి ఇక 27/2 ఫిబ్రవరిలో తెచ్చుకుండ్రు. ఇక పోతే శ్రీచంద్ర జూనియర్ కళాశాల. ఈ శ్రీచంద్ర జూనియర్ కళాశాల చంద్రాయనగుట్ట, హైదరాబాద్. ఇవో నకిలీ ఎన్ఓసీలు తెచ్చుకున్నటువంటి కాలేజీల లిస్టు భాగవతం ఇక్కడ జరుగుతున్నా. ప్రజలారా గమనించండి. విద్యార్థులారా, మేధావులారా, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, విద్యా కమిషన్ మెంబర్లు పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని కార్లు వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఈ భాగవతం చూడరి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కాలేజీల భాగవతం, వాళ్ళు చేస్తున్న అరాచక కీచక పర్వం మొత్తం కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదైతే బయటపడ్డటువంటి నిజాలు, దొంగ ఎన్ఓసీలు తెచ్చుకున్నటువంటి కాలేజీల లిస్టు చెప్తున్నాను నేను. మంచిగా చూడరి, నోట్ చేసుకోరి. ఈ యొక్క ఫేక్ కాలేజీలలో మీ పిల్లల్ని చేర్పించి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయకండి తల్లిదండ్రులారా. మరి ఇలాంటి కాలేజీలు ఇట్లా
తెలియకుండా ఇట్లాంటి కాలేజీలు నడుపుతున్నారు కాబట్టి మీ పిల్లల జీవితాలు నాశనం కావద్దంటే ఇగో ఇక్కడ నేను చెప్పే కాలేజీలు మొత్తం నోట్ చేసుకోరు. ఇది ప్రియాంక జూనియర్ కాలేజీ, ఇది మేదీపట్నం హైదరాబాదు. మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఇది విద్యానగరు. శ్రీచంద్ర జూనియర్ కాలేజీ ఇది చంద్రాయనగుట్ట హైదరాబాదు. తర్వాత న్యూ ఎరా జూనియర్ కాలేజీ చిక్కడపల్లి హైదరాబాదు. షహీన్ జూనియర్ కళాశాల ఇది శివరాంపల్లి హైదరాబాదు. ఇది వశిష్ఠ జూనియర్ కాలేజీ తెల్లాపూర్ సంగారెడ్డి జిల్లా. ఇగో ఇన్ని కాలేజీలు మొత్తం కూడా ఈ కుట్రలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు గుర్తించినటువంటి ప్రధాన కళాశాలల వివరాలు ఇవి. హైదరాబాద్లో ఇన్ని కళాశాలలు ఇంత దారుణానికి తెగబడి లక్షలాది రూపాయలు మరి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర పిండి వసూలు చేసుకొని జేబులు నింపుకొని కోట్లాది రూపాయలు గడించుకుంటా విద్యా ప్రమాణాలు పాటించకుండా నియమ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ దీనికి అధికారుల కళ్ళు కప్పి ఇలాంటి ఎన్ఓసీలు తీసుకున్నటువంటి వాటిలో ఈ కాలేజీల లిస్ట్ ఇది. ఎఫ్ఐఆర్ అయిన వీళ్ళ మీద. ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక భద్రతను గాలికి వదిలేస్తే కఠిన చర్యలు ప్రభుత్వ హెచ్చరిక. ఇప్పుడు చెప్తుంది ప్రభుత్వం ఇలాంటి భద్రతపరమైనటువంటి మరి మీరు హెచ్చరికలను కాక మరి మీరు పాటించకుంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే సారు సీజ్ చేయండి, కాలేజీలను సీజ్ చేయండి. ఇలాంటి ప్రమాణాలు పాటించకుండా మరి నియమ నిబంధనలు తుంగలో దొక్కి నడుపుతున్నటువంటి ఈ విద్యా వ్యవస్థలను సీజ్ చేయండి, వాళ్ళ పర్మిషన్ రద్దు చేసి పడేయండి. విద్యార్థుల ప్రాణ రక్షణే ధ్యేయంగా అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉండగా కొందరు అక్రమార్కులు రికార్డులను తారుమారు చేస్తూ అడ్డదారి దొక్కుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లతోటి విద్యా వ్యాపారం సాగిస్తున్నటువంటి ఈ కేటుగాళ్ల భరతం పట్టేందుకే యంత్రాంగం సిద్ధమైంది. ఇట్లాంటి కేటుగాన్లు కీచకులు దొంగ సర్టిఫికెట్లు ఫోర్జరీ సంతకాలు చేసుకొని ఎన్ఓసీలు తీసుకునేటువంటి ఈ కేటుగాన్ల భరతం పడటానికి కదిలినటువంటిదే హైడ్రా. ఇప్పటికే పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు వాణిజ్య సముదాయాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఫోర్జరీకి పాల్పడిన యాజమాన్యాలపై చట్టపరమైన కఠిన చర్యలు ఉండేలా తదుపరి కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా స్పష్టమైన సిఫార్సు చేసింది. ఇక చూడ్రి ఇంటర్ బోర్డు ఏం చేస్తుంది, ఇంత దారుణం జరుగుతుంటే మీ కళ్ళు కప్పి మీ దగ్గర వాళ్ళ ఈ యొక్క అఫిలియేషన్ తీసుకొని పోతుంటే మీరు పరిశీలించరా ఫిజికల్గా? కేవలం ఇంత ఒక డాక్యుమెంట్ తెచ్చి మీ టేబుల్ మీద పెట్టంగానే ఇక సంతకం పెట్టి ఓకే అని పెట్టి అఫిలియేషన్కి పర్మిషన్ ఇస్తారా? ఇంటర్మీడియట్ బోర్డు స్థానికంగా పోవాలి, ఫిజికల్ ఫిట్నెస్ చూడాలి, అక్కడ వాస్తవంగా ఉన్నాయా లేవా అవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కే హైడ్రా ఒక నివేదిక సమర్పించింది. ఇలాంటి కాలేజీల పర్మిషన్ రద్దు చేయమని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలు ఏతున్నాయో ఇవన్నిటిని కూడా మొత్తము మరి వాళ్ళ పర్మిషన్ రద్దు చేయమని చెప్పి హైడ్రా ఇప్పుడు వాళ్లకు సిఫార్సు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. త్వరలోనే మరిన్ని ఆధారాలతో ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల భాగవతం వెలుగులోకి రానున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఈ యొక్క మరి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి జూనియర్ కాలేజీల భాగవతం తెలంగాణ రాష్ట్రంలో మితిమీరిపోయినటువంటి దాన్ని ఈరోజు హైడ్రా దృష్టికి వచ్చిన తర్వాత మరి స్పీడ్ పెంచి ఇలాంటి కాలేజీల మీద వేటు వేయడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు అప్పీల్ చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కాలేజీల పైన ఈ యొక్క ఫేక్ ఎన్ఓసీలు ఫైర్ ఎన్ఓసీలు తీసుకున్నటువంటి కాలేజీలు తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యాలు కళ్ళు తెరవాలి. విద్యార్థుల జీవితాలతో చెడగాటమాడేటువంటిది ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఫైర్ ఏదైనా ఇబ్బంది అయితే పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి. దీనికి కారకులు మీరైతారు. దీనికి ఇంకా కారకులు పర్మిషన్లు ఇచ్చినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అవుతుంది. మరి చూస్తూ చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి అధికారులకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులారా, విద్యార్థులారా, మేధావులారా, మన తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో మరి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు మూసుకొని ఉన్నారా, మరి చూస్తున్నారా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాలేజీలలో అనేది మరి ఆయనకు పడుతుందా? ఆయన విద్యాశాఖ మంత్రి ఆయన మర్చిపోయిందా?
మరి కింది స్థాయి ఆఫీసర్లు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏం చేస్తుంది? ఇప్పటికైనా మరి కళ్ళు తెరవండి. విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఇలాంటి దారుణాలకు చెక్ పెట్టే విధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మాత్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని మరి ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను మరి ముఖ్యమంత్రికి చేరే విధంగా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేరే విధంగా, మరి ప్రజలకు అందుబాటులో అందరు చేరే విధంగా దీన్ని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోను చూడాలి, చివరి వరకు చూడండి. ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం సంబంధించిన వీడియో. అందుకని ఈ వీడియోను పూర్తిగా చూసి ఇది అందరికీ తెలిసేలా షేర్ చేయాలని కోరుకుంటూ నమస్తే, సెలవు.